మాది మన్నీలు సార్. మన్నీల నా మొగుడు వస్తానే పిల్లలందరూ కొనొస్తా అంటే పట్టుకొని సరిగ్గా ఇకలాంగుడు సార్. అసలుకి మంచిలు కూడా కొట్టాడు. కారం పొడి కొట్టి 2 చేతులు కొట్టినారు, తలకాయ కొట్టినారు. బర్రెలు దెబ్బతిన్నాయంట. అన్ని పడిపోయినాడు సార్. అసలు మొప్పు వచ్చి పడిపోయినాడు. సార్ వాళ్ళు రమ్మని స్టేషన్ దగ్గరికి 3 గంటలకు రమ్మనంటే తోటలో పని ఉంటే పోతా అంటే వస్తామని చెప్పేదానికి అప్పుడే ఇట్లా చేసినారు. దానిలో ఎస్కెట్టేసింది సార్. అట్లా చేసి కొట్టినారు. వస్తామనే వరకు కూడా ఉండలేదు సార్. మమ్మల్ని ఎక్కడ తిరిగి వాళ్ళు మమ్మల్ని సంపాలని చూస్తున్నారు సార్. పానీయ అనింది శాసప్ప, నాగముని, గౌడ్ శంకరయ్య, ఆడవాళ్ళంతా సుమారు 30 మంది 40 మంది అందరూ సార్. స్టేషన్ గారికి వాళ్ళ పిల్లలు ఎక్కించుకొచ్చేపోయింటే కొట్టినారు. అన్నయ్య ఇసరా అవుతాడు. మంచి భుజం ఎరిగింది, ఇక్కడ చెయ్య నడుములు లేకున్నాడు. అది పిల్లలు కూడా కొట్టినారు. సన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా కారం పొడి చెల్లి ఈ రూమ్ గౌడ్ శంకరయ్య, శేషప్ప, అప్పాయి అని వాళ్ళ రూముల్లో బాగూడదా అంటారంట. మమ్మల్ని ఊర్లో కూడా బాగూడదని కాదద్దా. వాళ్ళకి ఏరే ఊరిని టూర్ వచ్చి పోతే ఊర్లోనే రాకూడదు అంటారు సార్. ఊర్లోనే రాకూడదు, వాళ్ళు ఊర్లోనే పంపేం మేము అని అట్లా పోతా అంటేనే కొట్టినారు. ఒక రోజు చిక్కించుకొని కొట్టినారు సార్. మన్నీల గ్రామము జయరాముడు. ఇట్లా చిన్న పిల్లల మీద అన్ని బుక్కులు అన్ని పాడేసి స్కూల్ వచ్చేటప్పుడు కారం పొడి చల్లి గాయాలు, చిన్న పిల్లలకి గాయాలు చేసి కొట్టి అన్ని ఇది చేసినారు. తర్వాత మరి ఇంకో పిల్లల్ని పిలుచుకొచ్చి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కొట్టి తీవ్రంగా గాయపరిచినారు. ఇక్కడ పెద్ద ఆసుపత్రిలో అడ్మిట్ చేసి బాలచంద్ర అని ఈశ్వరయ్య ఉన్నాడు కదా, ఇప్పుడు తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్య గతంలో కక్షలు పెట్టుకొని కక్షపూర్వకంగా మేము అక్కడికి వెళ్ళకనే ఇక్కడికి వీళ్ళు దాడి చేసేసి అందరికి గాయాలు చేసినారు. అంటే శివయ్యని స్కూల్ నుంచి పిల్లల్ని పిలుచుకొని వస్తుంటే ఆయన మీద కూడా కారం పొడి కొట్టి ఆయన్ని ఇది చేసినారు. మా బంధువులు ఇటుకలపల్లి నుంచి వచ్చి ఇది చేసినారు. లేకపోతే అక్కడే అందరినీ మటమాయం చేసి ఇది చేసి ఆంజనేయులు, అన్నగిరి శేషప్ప, నాగముని, గౌడ్ శంకరయ్య ఇంకా వాళ్ళ బంధువులు అంతా రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం పోలీసుల్ని. ఊర్లో పరిస్థితి మేము ఊర్లో అడుగు పెట్టకూడదంట. ఏవి మాకు 15 ఆవులు ఉన్నాయి, పాలు పోసుకునే వాళ్ళని డైరీ వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. మీరు పాలు పోపించుకోవద్దండి, మీరు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇచ్చింటే మీరు ఇది చేసుకోండి, మేము అసలు ఊర్లోకి వచ్చేది లేదు, వాళ్ళు ఏంది లేదని ప్రతి ఒక్కరిని ఇది చేస్తున్నారు. మీ స్కూల్ పిల్లలని రోజు పొద్దున్న 7 గదులలో 4 తీసుకుపోవాల. ఇప్పుడు కానీ మేము అక్కడ స్టేషన్ దగ్గరికి 3 గంటలకు రమ్మని అంటేనే పిల్లల్ని ఇంటికాడ పికప్ చేసి ఇడిసి పోదాం అనుకునే లోపల పిల్లల్ని తీసిపోయేటప్పుడే పిల్లల మీద అటాక్ చేసినారు. కక్షపూర్వతలు ఉంటే స్టేషన్కి ఏదైనా మేము ఇంకా అక్కడ పోకనే కూడా వీళ్ళే పోలీస్ పరంగా వీళ్ళే పోలీసులు అయ్యి వీళ్ళే చేసుకుంటున్నారు. ఊరు మొత్తం అంతా ఇదయ్యి చిన్న పిల్లల్ని కారం పొడి చేసిన దాంట్లో మేము జీర్ణించుకోలేకపోతున్నాము. పెద్ద వాళ్ళని ఏది చేసుకున్నా కానీ పెద్దవాళ్ళని చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని శిక్షించాల. ఊరికి అనవసరంగా ఫ్యామిలీ నెంబర్ 20 మెంబర్స్ ఉన్నాము, అందరము సఫర్ అయ్యి అందరము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు ఆయన పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.